హాయ్ హలో అండి. ఎప్పుడు రొటీన్‌గా కూరలే కాకుండా ఎప్పుడన్నా అరకొర కూరగాయలు మిగిలిపోయినప్పుడు ఈ రోటి పచ్చడినైతే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రోటి పచ్చడి చేసుకోవడానికి మేమైతే 4, 5 వంకాయలు, 3 టమాటాలు, కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని బాగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాము. అందులో కొన్ని నీళ్లు పోసుకొని ఉడకపెట్టుకుంటున్నాము. టమాటాలు, వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత చివరిగా కొంచెం చింతపండు వేసి స్టవ్ ఆపేసుకుంటే ఆ ఆవిరికి చింతపండు అనేది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు రోట్లో ముందుగా అయితే అరచిప్ప వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. అది బాగా మెదిగిన తర్వాత అందులో మనం మగ్గించుకున్న పచ్చిమిర్చిని వేసుకొని దంచుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా మెత్తగా మెదిగిన తర్వాత అందులో మిగిలిన వంకాయ టమాటా ముక్కలను వేసుకొని దంచుకోవాలి. కొంచెం కచ్చపచ్చగానే దంచుకోవాలండి, మరీ మెత్తగా అవసరం లేదు. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇవి దంచుకున్న తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయ, కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కచ్చపచ్చగానే దంచుకోవాలి. మీకు రోట్లో దంచుకునే వీలు లేకపోతే ఇదే ప్రాసెస్ని మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. మిక్సీలో కూడా మనం పచ్చడిని కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు, ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత చివరిగా ఇందులో తాలింపు వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. చూసారు కదా, ఈ కూల్ వెదర్కి నోటికి కారంగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా లేట్ చేయకుండా ఈ రోటి పచ్చడిని అయితే ట్రై చేసేయండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నా కానీ, లేదంటే ఒట్టి పెరుగన్నంలోకి కానీ సూపర్గా ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.